దీని మీద ఇప్పుడు మీ కేడర్‌లో చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే మనం వస్తే గతంలో ఏదైతే పెన్షన్‌లు పోయినాయో వాటి మొత్తానికి ఆ పెన్షన్‌లు పోయిన వాళ్ళందరికీ మరలా తిరిగి ఇప్పిస్తామని చెప్పని మీరు గతంలో చెప్పారు. అది ఇప్పుడేమవుతుందంటే గతంలో వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి ఇంటికెళ్ళేసేసి హౌస్ మ్యాపింగ్ చేశారు. దాంట్లో ఇంట్లో ఇద్దరున్నారనుకో కుర్రోడు జాబ్ చేస్తున్నా కూడా అతను మ్యాపింగ్‌లో ఉండేసరికి అతని కారు లేకపోతే ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పని దానివల్ల ఆ ఇంట్లోకి రావాల్సినటువంటి పథకాలేమీ రావట్లేదు. అది ఇప్పుడు ఏమైందంటే దాన్ని అక్కడ ఓపెన్ చేయడానికి సచివాలయ లాగిన్‌లో ఓపెన్ కావట్లేదు. దాన్ని డిలీట్ చేయటానికి. అదొక్కటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగితే చాలా మందికి మీరు అది ఇదేనట్టే. అదే మెయిన్ మీ కేడర్‌లో ఉన్నటువంటిది. మనం ఇయలేకపోతున్నాం కొత్తగాని. అవును. నేను అది కూడా చెప్పానండి. నేను మా సీఎం గారికి కూడా చెప్పాను. ఇది కూడా అంటే టోటల్‌గా స్టేట్ వైడ్ అయితే ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తది, ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తది, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు. మామూలుగా ఇచ్చేది ఎట్లా చేస్తున్నారో చేశారు. మిగతావి కూడా చేయాలంటే ఇప్పుడు ఉండే వసతులను కూడా చూసుకొని దాన్ని ఖచ్చితంగా కూడా అందరికి ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా. ఎందుకంటే 14, 18లో జీరో లెవెల్ ఎవరికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. ఈ రకంగా కారు ఉందనో ఇంకోటి ఉందనో మనం చేయలే. ఈరోజు అట్లాగే ఎంత పర్సెంట్ ఉంది, మళ్ళీ ఎంత కావాల్సి వస్తుందో కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. చేసినప్పుడు అది ఖచ్చితంగా ఇస్తారు, అవి కూడా చూస్తున్నారు. ఈలోపు మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా నేను తిరిగినప్పుడు కూడా చెప్పాను వాళ్ళకి. పట్టాల విషయం కొంతమంది అడిగితే పట్టాలు కూడా తొందరలోనే ఇస్తున్నామమ్మా, పట్టాలు ఇస్తాం, హౌసింగ్లో కూడా మీరు ఇల్లు కట్టుకోండి, ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని హౌసింగ్లో ఇస్తారు. అదేవిధంగా ఏదైతే పెన్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళానో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా చూడమని కూడా చెప్పాను నేను.